స్వప్న, సంధ్య మంచి స్నేహితులు. అయితే వీరి ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు. వీరు ఒకే కాలేజీలోనే చదివారు. ఒకే కాలేజీలోనే చదవడంతో చాలా సంతోషంగా ఉండేవారు. ఇంకా కొన్ని రోజుల తేడాతో స్వప్నకి ఉద్యోగం వచ్చింది. ఇంకా సంధ్యకి ఉద్యోగం రాలేదు. ఇంకా సంధ్య అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు ఎవరు చేస్తారా అని మనస్తత్వం కలది. చింతకాయ పచ్చడేం కాదు అని పాత డైలాగులు నువ్వు చెప్పకాకు అని సంధ్య స్వప్నతో అంటుంది. ఎందుకే నేను చింతకాయ పచ్చడి అంటున్నావు? చింతకాయ పచ్చడి నయం, ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని సంధ్య స్వప్నతో అంటుంది. అవునే, చింతకాయ పచ్చడి పాత పచ్చడి కదా అని స్వప్న సంధ్యతో అంటుంది. కాదు కాదు, ఆరోగ్యంగా ఉండటానికి చింతకాయ పచ్చడి అని తర్వాత ఇద్దరు తెలుసుకున్నారు. సరేలే, ఇవన్నీ మనకెందుకులే అని ఇద్దరు ఇంకా కొన్ని రోజుల వ్యవధిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇంకా సంధ్య ఎప్పుడు ఇంటిలోనే పని చేస్తూ ఉంటుంది. ఇంకా స్వప్న ఉద్యోగం చేయడంతో హ్యాపీగా ఉంటుంది. అట్లా వీరి జీవితంతో ప్రశాంతంగా మలుపు తిరుగుతుంది. సో ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.